ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. ఆయన పడగొట్టగా ఎవరు మరలా కట్టజాలరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి వారు వస్తున్న సందర్భంలో ఎర్ర సముద్రము వారికి ఎదురుగా వచ్చినప్పుడు మోషే వారి పక్షముగా దేవునికి ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు. నేడు మీరు చూస్తున్నటువంటి శత్రువులను మీ జీవితంలో మరెన్నడూనూ మీరు చూడరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన ప్రజల పక్షమున ఉండి అన్ని వైపుల దారులు మూయబడినప్పుడు వారి కొరకు దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి వారందరూ కూడా ఆరిన నేలపై నుండి వారు వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. వెనక వైపు మీరు గమనించినట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఫరో సైన్యము వారి మీదికి గొప్ప సైన్యముతో వారి మీదికి వచ్చినప్పుడు ఫరో సైన్యం అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు అంటే అదే ఎర్ర సముద్రంలో నాశనము చేసినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు ఒక తలుపును మూస్తే దాన్ని తెరవగలిగిన వాడు ఎవరు లేడు. దేవుడు ఒక తలుపును తెరిస్తే దాన్ని మూయగలిగిన వాడెవడునూ లేడు. దేవుడు పడగొడితే దాన్ని తిరిగి కట్టగలిగిన వాడెవడు లేడు. దేవుడు కడితే దానిని పడగొట్టేవాడు ఎవడు కూడా లేడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీరు కూడా ఏదైనా ఒక సమస్యతో ఉంటే, ఒక ఇబ్బందితో ఉంటే, ఏదో బంధకాల్లో మీరు ఉంటే, ఆ బంధకాల నుంచి మీరు విడిపించబడాలని మీరు అనుకుంటా ఉంటే, కొంతమంది మీకు శత్రువులైపోయి తరచూ మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటే, మీకు వేదన కలిగిస్తుంటే, మీకు దుఃఖాన్ని కలిగిస్తుంటే, మీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే దేవుని చేతికి అప్పగించండి. దేవుడు కొట్టాడంటే వాళ్ళని తిరిగి మరెన్నడూ నీ జోలికి వారు రాలేరండి. అట్టి కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. నీ కొరకు సమస్తము చేయగలిగినటువంటి దేవుడు వారిని నీ నుంచి నిర్మూలము చేశాడంటే జీవితంలో తిరిగి నీ వద్దకు వారు రాలేరు. సమాధానపరచు దేవుడు నీకు తోడై ఉన్నాడు. జయమును అనుగ్రహించు దేవుడు నీకు తోడైనాడు. కనుక భయపడొద్దండి. నీ ప్రక్కన నిలబడి నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ వాగ్దానం మీకే అయితే వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, నా చుట్టూ ఉన్న సమస్యలన్నింటిలో నుంచి నాకు విడుదలనియండి ప్రభు అని మీరు ప్రార్థన చేయగలిగితే ప్రభు మీ ప్రార్థన ఆలకించి దేవుడు మీకు సంపూర్ణ విడుదలను అనుగ్రహించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.